చాలా అద్భుతంగా జరుగుతుంది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలుచుకోవడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఊరికే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నటువంటి మాట కాదు. మేము ప్రజల్లో ప్రచారంకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చూపిస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో మేము అందరం కూడా నష్టపోయాం. మళ్ళీ మాకు ఒక ప్రజా అనుకూలమైనటువంటి ప్రభుత్వం రావాలి. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆధ్వర్యంలో ఏర్పడుతుందనే నమ్మకం తెలియజేస్తున్నారు. కాబట్టి చాలా బాగుంది. 5 ఏళ్ళ మధ్యలో 5 ఏళ్ళు చాలా డిస్టర్బెన్స్ అయింది. నాన్నగారి తర్వాత మీ మీద శ్రీకాకుళం ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ నెరవేర్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. మేము 2014 నుంచి 19 వరకు అప్పుడు కూడా ఒక క్రైసిస్ పొజిషనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేయాలనంటే అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేనప్పటికీ బ్రహ్మాండంగా చేశాం. కంట్రీలోనే టాప్ 5 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా రథసారథ్యంలో నిలబెట్టాం. అది ఇంకో 5 ఇయర్స్లో కొనసాగించుంటే ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను ఒక నంబర్ 1 స్థానంలో ఈరోజు ఉండేది. కానీ జగన్ రావడం వల్ల ఈరోజు కంట్రీ మన స్టేట్ 20 ఇయర్స్ బ్యాక్వర్డ్ రివర్స్ గేర్లో ఈరోజు వెళ్ళడంతో ఈరోజు ప్రోగ్రెస్ అంతంత మాత్రాన ఆగిపోయింది. శ్రీకాకుళం జిల్లాకి మాకు బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మేము తీసుకుంటే అగ్రికల్చర్ ఒకటి మేము బాగు చేయాలి. సాగునీటి ప్రాజెక్టులు ఆ రోజు హిరమండలం రిజర్వాయర్లు కానీ, లింకప్ ఆఫ్ రివర్స్ కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచించి డబ్బులు కూడా కేటాయించారు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఒక్క పైసా మా ఉత్తరాంధ్ర కానీ ముఖ్యంగా మా జిల్లాకు కానీ ఒక పైసా కేటాయించలేదు. ప్రాజెక్టులు అలాగే అప్పుడు ఎంత జరిగిందో అలాగే ఉండిపోయాయి. కాబట్టి మా ఆలోచన మళ్ళీ మేము వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు ముందుగా కంప్లీట్ చేసి రైతాంగానికి సాగునీరు అందించాలి. అలాగే మీరు కూడా వినుంటారు, ఎక్కడైనా సరే మాకు మెయిన్ ఇష్యూ అంతా కూడా వలసల జిల్లాగా ఉండిపోయింది. ఇక్కడ చాలా కంపెనీలు లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఈసారి కంపెనీలు తీసుకొని రావడానికి, స్థానికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మేము పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్నాం. నేను కూడా 3rd టైం ఎంపీగా ఈసారి వచ్చిన తర్వాత కేంద్రం తాలూకా సహకారం కూడా ఖచ్చితంగా తీసుకొని కంపెనీలు తీసుకొని రావడానికి, లేకపోతే ఎకనామిక్ జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కానీ అలాంటి పెద్ద స్థాయిలో ఒక కార్యక్రమం చేయడానికి నేను ఖచ్చితంగా పూనుకొని ఆ కార్యక్రమం కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఈసారి శ్రీకాకుళం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత చిన్న వయసులోనే చాలా భారం మోస్తూ ఉన్నారు. అదే పెద్ద భారం. ఎందుకంటే ఎర్రన్నాయుడు సాధారణంగా పార్లమెంట్ సభ్యుడు అంటేనే చాలా పెద్ద భారం. అది దానికి మించి ఎర్రన్నాయుడు గారి తాలూకా లెగసీ కంటిన్యూ చేయడం అని అంటే అది ఇంకా పెద్ద భారం. అది కానీ ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం గత 10 సంవత్సరాలుగా చేశాను. ఆ ప్రయత్నం చేసినందున వల్లనే ఈరోజు ప్రజల తాలూకు అభిమానం పొందగలిగానని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే 10 సంవత్సరాల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా నాకు గుర్తించారు. అలాగే నేను కూడా ఏ సమస్య మన జిల్లాది కానీ, రాష్ట్రంది కానీ, దేశం తాలూకు సమస్యలు కానీ ఏదొచ్చినా సరే ధైర్యంగా పార్లమెంట్లో వినిపించి దానికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొని వెళ్ళాలని నా వంతుగా ప్రయత్నం చేశాను. అదే నాకు శ్రీరామ్ రక్షణ నేను భావిస్తున్నాను. ఈరోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్తే దాని ద్వారా నాకు సహకరిస్తారు, అభిమానిస్తారని. ఈసారి 3rd టైం గెలిచిన తర్వాత మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా నేను ఇచ్చే హామీ, మీకు ఉద్యోగ అవకాశాలు కంపెనీలు తీసుకొని వచ్చే బాధ్యత మాది. మన జిల్లాని వలసల జిల్లా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వలసలు తీసుకొని వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. అలాగే రైతాంగం ప్రత్యేక హోదా ఇప్పుడు వైసీపీ తెర మీదకి తెస్తోంది కొత్తగా. ప్రత్యేక హోదా కాదు, రైల్వే జోన్, అలాగే మనకు అమరావతికి నిధులు, వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు, ఇవన్నీ పెండింగ్ అంశాలు కేంద్రంతో ఏవైతే ఉన్నాయో మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా దాన్ని పరిష్కారం చేసుకొని రాష్ట్రానికి అత్యధికమైనటువంటి నిధులు ఈ 5 సంవత్సరాలు చాలా నష్టపోయాం. జగన్ ఒక్కటి దేని గురించి ఫైట్ చేయలేదు ఢిల్లీలో. సో అవన్నీ కూడా మళ్ళీ తీసుకొని వచ్చి రాష్ట్రానికి న్యాయబద్ధంగా ఏవైతే నిధులు రావాలో దాని మీద ఖచ్చితంగా నేనైతే పోరాటం చేస్తాను. 2 నెలల్లో ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ చూడొచ్చా? కొత్త ప్రభుత్వాన్ని చూడొచ్చా? కొత్త ఆశలు చిగురింపు చేసే ప్రభుత్వాన్ని మేము చూడొచ్చా? డెఫినెట్లీ నేను చెప్పే మాట మీరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ కొత్త చిగురిస్తున్నటువంటి ఆశలతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. మా టార్గెట్ అంతా కూడా ఏదో మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం, డెవలప్మెంట్ చేద్దామని కాదు. మా ప్లాన్స్ అన్నీ చాలా పెద్ద తరహాలో ఉన్నాయి. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి ఒక్కరి తాలూకా దృష్టిని మళ్లించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తయారు చేయాలి. సో వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఆ టాలెంట్ ఉంది, ఆ శక్తి ఉంది, సరైనటువంటి నాయకత్వం రావాలి. అది ఈసారి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా మోదీ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు రామ్మోహన్ నాయుడు? అందరికీ కూడా చెప్పేది 5 సంవత్సరాలు చాలా నష్టపోయాం. ఉద్యోగాలు లేక, రాష్ట్రంలో డెవలప్మెంట్ లేక, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. సో శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర ప్రజలకి ఇంతటితో ఈ తాలూకా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి అంతం పలుకుతాం. చైతన్యవంతంగా రండి, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ చేతుల ద్వారానే ఒక ప్రజాప్రభుత్వాన్ని
ఆంధ్రప్రదేశ్ భవ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారికి మీరు ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అందరూ కూడా గెలిపించమని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.